నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను సింధు భైరవి. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతాం, డ్రగ్స్ మాఫియాని కూకటి వేళ్లతో పెకిలిస్తాం. ఇదే ప్రభుత్వం చెబుతున్న మాట. కానీ హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ మాఫియా మరింత రెచ్చిపోతోందా? పోలీసుల నిఘా కళ్లుగప్పి నగర శివారుల్లో ఏకంగా డ్రగ్స్ తయారీ డెన్లు వెలుస్తున్నాయా? తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. ఏకంగా ల్యాబ్ నే అద్దెకు తీసుకుని మెఫెడ్రిన్ తయారు చేస్తూ కోట్ల విలువైన డ్రగ్స్ ని సిద్ధం చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. 54 కోట్ల విలువైన 27 కిలోల డ్రగ్స్ ని సీజ్ చేశారంటే ఇది కేవలం ఒక ముఠా వ్యవహారమా, లేక హైదరాబాద్ ని కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ మాఫియా పాతుకుపోయిందనడానికి ఇదో నిదర్శనమా? మరోవైపు డ్రగ్స్ నగరంలోకి స్వేచ్ఛగా వస్తున్నాయా? వచ్చిన డ్రగ్స్ ఇక్కడే తయారవుతున్నాయా? అసలు ఈ మాఫియా వెనుక ఉన్న నెట్వర్క్ ఎంత పెద్దది? పోలీసుల నిఘా పెంచుతున్నామని చెబుతున్నా వరుసగా డ్రగ్స్ డెన్లు బయటపడుతూ ఉండడం దేనికి సంకేతం? తయారీ కేంద్రాలు ఎక్కడున్నాయో, రవాణా మార్గాలు ఏంటో, మాఫియా ఎవరెవరితో సంబంధాలు పెట్టుకుందో ముందుగానే గుర్తించడంలో నిఘా వ్యవస్థ విఫలమవుతోందా? మావోయిజం కంటే డ్రగ్సే ప్రధాన సమస్యగా మారిందంటూ డీజీపీ వ్యాఖ్యానించారంటే సమస్య తీవ్రత ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రశ్న ఒకటే, డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం ఎక్కడ? డ్రగ్స్ డెన్లపై డేగ కన్ను ఎందుకు పడటం లేదు? స్పెషల్ టీమ్స్, ఈగిల్స్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? డ్రగ్స్ తయారీ, రవాణా మార్గాల్ని ముందుగానే గుర్తించే వ్యవస్థ లేదా? ఒకవైపు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది, ఇక మరోవైపు కోట్ల రూపాయల డ్రగ్స్ నగర శివారుల్లో తయారవుతున్నాయి. అసలు హైదరాబాద్ డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారుతోందా, లేక పోలీసులు ఉక్కుపాదంతో నెట్వర్క్ ని ఛేదిస్తున్నారా? తెలుసుకుందాం. ఇక ఇదే అంశానికి పై చర్చించడానికి మనతో డిబేట్ లో జాయిన్ అవుతున్నారు అందే సత్యం గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే సత్యం గారు. నమస్తే అమ్మా. ముందుగా అసలు అంటే ల్యాబ్లు పెట్టి మరీ డ్రగ్స్ తయారు చేస్తున్నారంటే అసలు లోపం ఎక్కడ జరుగుతుంది అనుకోవాలి. అంటే డ్రగ్స్ రహిత సమాజంగా ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి, ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి, ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం అని చెబుతూనే ఉన్నారు. కానీ అసలు లోపం ఎక్కడ జరుగుతుందంటే మీరు ఏమంటారు? ఈ డ్రగ్స్ అనేటువంటి రకరకాల డ్రగ్స్ ఉన్నాయి. వాటి స్వభావాన్ని బట్టి వాటి నెట్వర్క్ కూడా ఉన్నది. ఇవాళ గంజాయి ఒక ఆల్కహాల్, ఒక డ్రగ్గే, ఓవర్ ఆల్కహాల్. తర్వాత ఇవాళ పర్మిషన్ లేనటువంటి నిషేధించినటువంటి ఓపియం కానీ, ఎండిఎంఏ కానీ, లేకపోతే గంజాయి కానీ, ఇటువంటి అనేకమైనటువంటి డ్రగ్స్ ఉన్నాయి. ఈ డ్రగ్స్ కొన్ని సింథటిక్ డ్రగ్స్ కూడా ఉన్నాయి. ఇటువంటి డ్రగ్స్ను బట్టి వాటి నెట్వర్క్ ఉంది. నెట్వర్క్ హైదరాబాద్లో నెట్వర్క్ ఉన్నటువంటివి ఉన్నాయి, నేషనల్ నెట్వర్క్ ఉన్నటువంటివి ఉన్నాయి, ఇంటర్నేషనల్ నెట్వర్క్ కూడా ఉన్నాయి ఈ డ్రగ్స్ మాఫియాలలో. కాబట్టి ఇటువంటి పరిస్థితి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి దేశాల్లో ప్రపంచంలో 18వ స్థానంలో ఉంది డ్రగ్స్ బాగా తీసుకుంటున్నటువంటి దేశాల్లో. అట్లాగే దేశంలో డ్రగ్స్ బాగా తీసుకున్నటువంటి వాటిలో మనందరికీ తెలిసిందే. మొదట పంజాబ్ ఉంది, ఆల్కహాలిక్లు అరుణాచల్ ప్రదేశ్ ఉంది, సింథటిక్ డ్రగ్స్ తీసుకోవడంలో కేరళ ఉంది, అట్లాగే మిజోరాం ఉంది, ఈస్ట్ ఇండియా. దాంట్లో అనేక రాష్ట్రాలు అనేక రకాల డ్రగ్స్ తీసుకోవటంలో అగ్రస్థానంలో ఉన్నాయి. వీటిని నిర్మూలించాలి అనేటువంటి ఉద్యమం ఎప్పటి నుంచో నడుస్తుంది. వివిధ ప్రభుత్వాలు వివిధ రకాల ప్రయత్నాలు చేసినాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, తర్వాత పక్కన ఉన్నటువంటి ఆంధ్ర ప్రభుత్వం కూడా స్టర్న్ యాక్షన్ తీసుకుంటున్నామని మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అంటూనే ఉన్నాయి. కానీ డ్రగ్స్ వివిధ దేశాల్లో దాన్ని నిరోధిస్తే కొంత మేరకు రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ ఇన్పుట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటిది ఒకటి, రెండవది ప్రొడక్షన్ లెవెల్ అనేటువంటిది రెండవది, మూడవది సప్లై లెవెల్, నాలుగవది డిస్ట్రిబ్యూషన్ లెవెల్, ఐదవది కన్జంప్షన్ లెవెల్. ఈ 5 లెవెల్స్ లో దీన్ని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు ఇవాళ నిన్న హైదరాబాద్ లో ల్యాబ్ కిరాయి తీసుకొని ఉత్పత్తి చేస్తారు, అది ప్రొడక్షన్ లెవెల్. కానీ ఉత్పత్తి చేయడానికి ల్యాబ్లోకి రావాల్సినటువంటి ఇన్పుట్స్, ఇంగ్రీడియంట్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది కూడా ట్రేస్ అవుట్ చేయాలి. ఇంగ్రీడియంట్స్ సప్లై చేస్తున్నటువంటిది ఎవరు, ఇంగ్రీడియంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, దాంట్లో కావాల్సినటువంటి అలా ఇంగ్రీడియంట్స్ లెవెల్లో, ఇన్పుట్స్ లెవెల్లోనే వాటిని మనం అడ్డుకుంటే రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకు గంజాయి సాగు చేసేటప్పుడు ఎవరు సాగు చేస్తున్నారు అనేటువంటి రికార్డు తయారు చేస్తే ఆంధ్రలో ఆ మేరకు, ఒరిస్సాలో కానీ ఆంధ్రలో కానీ గంజాయి సాగు చేసే ఎవరు సాగు చేస్తున్నారు, ఏ రైతులు, ఏ భూమి, ఏ విత్తనాలు అనేటువంటి దగ్గర అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మొదటి దశ. రెండవది ప్రొడక్షన్ లెవెల్, అంటే నేను ల్యాబ్లో పట్టుకున్నటువంటిది ప్రొడక్షన్ లెవెల్లో మనం అడ్డుకుంటే వచ్చే లాభం ఏమిటంటే
అది ప్రొడక్షన్ అయి బయటకు వచ్చినాక 1000 మందిని నిరోధించినా అది ఆగే అవకాశం లేదు. లేదా 1000లో 100 మందిని పట్టుకుంటే 100 మందిని నిరోధిస్తాం తప్ప 10% రిజల్ట్స్ తప్ప 100% రిజల్ట్ రాదు. కాబట్టి నా ల్యాబ్లోనే ప్రొడక్షన్ లెవెల్ అడ్డుకున్నారు కాబట్టి అది 1000 మందికో 10,000 మందికో సప్లై చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ప్రొడక్షన్ లెవెల్ అడ్డుకుంటే అక్కడ ఆంధ్రాలో అయితే గంజాయిని ధ్వంసం చేయటం, ఇక్కడైతే ఇట్లా ల్యాబ్స్ లో పట్టుకోవటం, ఇటువంటివన్నీ ఏ రాష్ట్రంలో అక్కడైనా అడ్డుకుంటే మంచి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత సప్లైని కూడా అడ్డుకుంటారు, అంటే రవాణాని. మనకి ఇక్కడ ఎప్పుడు ఈ మధ్య మనకి ఎక్కడ ట్రేస్ అవుట్ అయినా రవాణా దగ్గర ట్రేస్ అవుట్ అవుతున్నారు. మొన్న హైదరాబాదు ఊరిపేట అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర అడ్డుకున్నారు, ఆంధ్ర తెలంగాణ బోర్డర్లు అడ్డుకుంటున్నారు, ఒరిస్సా నుంచి వచ్చే దగ్గర అడ్డుకుంటున్నారు, రకరకాలు స్టేట్ కు ఏ లెవెల్, తర్వాత గోవా నుంచి వచ్చేటువంటి దాన్ని అడ్డుకుంటున్నారు. ఇట్లా సప్లైని అడ్డుకుంటేటువంటి యంత్రాంగంగా ప్రయత్నం చేస్తా ఉంది. దాంట్లో కొంత మేరకు రిజల్ట్ వస్తుంది. తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, పెడలర్స్ సప్లై చేస్తున్నారు. కాబట్టి పెడలర్స్ ని ఐడెంటిఫై చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ఎవరెవరో వాళ్ళ మీద నిఘా బట్టి పట్టుకుంటున్నారు. అది కొంత మేరకు రిజల్ట్ వస్తుంది. లాస్ట్ లో ఎవరెవరు కన్జంప్షన్ చేస్తున్నారు, విద్యార్థులు చేస్తున్నారా, లేదా కార్మికులు చేస్తారా, ఉద్యోగులు చేస్తారా, ఇటువంటివన్నీ కూడా మనం అడ్డుకుంటున్నటువంటి స్థితి చూస్తున్నాం. కాబట్టి ఈ 5 లెవెల్స్, ఇన్గ్రీడియంట్ లెవెల్స్, తర్వాత ప్రొడక్షన్ లెవెల్, తర్వాత సప్లై లెవెల్, డిస్ట్రిబ్యూషన్ లెవెల్, కన్జ్యూమర్ లెవెల్, ఇన్ని రకాలు అడ్డుకుంటే కూడా ఇంకా ఇప్పుడున్నటువంటి డ్రగ్స్ కన్జ్యూమర్కి అందుతూనే ఉంది. ముఖ్యంగా ఇవన్నీ కూడా మనం అనుకుంటాం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. ఇవన్నీ కూడా క్యూరే. ప్రివెన్షన్ అన్నప్పుడు అసలు ముందు మనం కన్జ్యూమర్స్ ని కూడా ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన అంటే అవసరం ఉంది. ఆ యంత్రాంగాల మీద దోసేసి పోలీసులు పట్టుకోవట్లేదు, లేకపోతే ఈగిలు పట్టుకోవట్లేదు, లేదా మరొకరు పట్టుకోవట్లేదు అనేటువంటి వాళ్ళ మీద చర్చ కాకుండా పేరెంట్స్ ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రశ్న మనకు మనం వేసుకోవాలి. పిల్లలు వాటికి అలవాటు పడితే, ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఒక 50 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద మేము చదువుకున్నప్పుడు ఈ మాటే వినలేదు, ఎవరికి తెలియదు. ఎవరైనా స్టూడెంట్ సిగరెట్ తాగితే ఆ సిగరెట్ తాగే స్టూడెంట్ గురించి పెద్ద చర్చ చేసేవాళ్ళం. ఇప్పుడే సిగరెట్ తాగుతుండని చర్చ చేసేవాళ్ళం. కానీ ఇవాళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో ఎంతో కొంత మేరకు ఇది నడుస్తా ఉంది దందా. మరి పేరెంట్స్ ఏం చేస్తున్నారు, స్టూడెంట్ లెవెల్నే ఎందుకు ఎడ్యుకేట్ చేసుకోవట్లేదు, ఎందుకు మానిటరింగ్ చేయట్లేదు, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కమిటీలు పెట్టి ఎందుకు మానిటరింగ్ చేయట్లేదు, ఇవన్నీ మనం ప్రశ్నలు వేసుకొని దీని అంతానికి మనం పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్, ఇప్పుడు మీరు అన్నట్టుగా నైతిక బాధ్యత విషయానికి వస్తే అదొక ప్రభుత్వానిదే ఎందుకు అవుతుంది? మీరు అన్నట్టుగా చాలా కాలేజెస్లో చూస్తే అంటే లోపల జరిగితేనే తప్ప, కాలేజ్ పరిసరాల్లో జరిగితేనే దాన్ని తప్పుగా వాళ్ళ బాధ్యత ఉంటుందా? బయట జరిగితే అంటే 1 కిలోమీటర్ బయట పిల్లలు చాలా మంది వైట్నర్స్ తీసుకుంటూ ఉంటారు, లేకపోతే మద్యాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి ఎన్విరాన్మెంట్స్ మనం పెద్ద పెద్ద కాలేజెస్ బయట చూస్తూ ఉంటాం. అసలు దీన్ని మరి ఎలా అరికట్టాలి? అసలు బాధ్యత ఎవరిలో ఉండాలంటారు? ఫస్ట్ పేరెంట్స్దే. ఎందుకంటే స్టూడెంట్స్ దగ్గరగా ఉండేది 24 గంటల్లో దరిదాపు 16 గంటలు పేరెంట్స్ దగ్గరే ఉంటారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కు 5 to 6 అవర్స్ ఉంటారు, ఫ్రెండ్స్ తో ఒక 2-3 అవర్స్ ఉంటారు, మిగతా అదంతా పేరెంట్స్ దగ్గరే ఉంటారు. కాబట్టి పేరెంట్స్ ఖచ్చితంగా నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లా దారి తప్పుతున్నటువంటి పిల్లగాళ్ళ మీద. మీరు చూస్తా ఉన్నారుగా, గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్లలో ఇటువంటి పనులు చేసి పట్టుబడుతున్నటువంటి వాళ్ళని చూస్తున్నాంగా మనం. మంత్రుల పిల్లలు, ఎమ్మెల్యేల పిల్లలు ఇటువంటి వాటిలో చిక్కుకుపోతున్నటువంటి చూస్తున్నాం కదా. వాళ్ళ వృత్తులు వాళ్ళే చూసుకుంటే పిల్లలు దారి తప్పుతున్నారు. ఫస్ట్ మోరల్స్ నేర్పి వాళ్ళ అటువంటి వాటిని అలవాటు పడకుండా ఉండాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా పేరెంట్స్ మీద ఉంది. తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో గతంలో నుంచి గత 30 ఏళ్లుగా యాంటీ ర్యాగింగ్ కమిటీస్ ఉన్నాయి. యాంటీ ర్యాగింగ్ కమిటీస్, ర్యాగింగ్ అనేది దరిదాపు పలచబడింది, తగ్గిపోయింది, ఎక్కడో 100కు ఒక ఇన్స్టిట్యూట్ తప్ప. ఇప్పుడు యాంటీ డ్రగ్స్ కమిటీస్ ఫామ్ చేసి ఈ డ్రగ్స్ కమిటీస్ విద్యార్థులను ఐడెంటిఫై చేయవచ్చు, పెద్ద కష్టం కాదు. ఎందుకంటే డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి పిల్లల్లో క్లాసులోకి 80 మంది కూర్చుంటే డ్రగ్స్ తీసుకొని దానికి వారిపోతున్నటువంటి పిల్లలేవలో టీచర్ తేలిగా ఐడెంటిఫై చేయగలడు. కాబట్టి అటువంటి ఐడెంటిఫై చేసినటువంటి వాళ్ళు 5-6 ఉంటే వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వటం, పేరెంట్స్ తోటి పిలిచి మీటింగ్ పెట్టడం, ఇట్లా ఒక ప్రక్రియని మనకు ప్రక్రియని వేగవంతంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో.
ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో దారి తప్పుతున్నటువంటి పరిస్థితిని అడ్డుకోవటానికి ఈ యాంటీ డ్రగ్స్ కమిటీని ఫామ్ చేసి దాంట్లో ఒక లెక్చరర్స్ స్టూడెంట్ మెంబర్స్ తో పాటు ఆ కమిటీలో పేరెంట్ మెంబర్స్ ఉండాలి. తర్వాత ఈ ఎవరైతే నిరోధక ఇప్పుడు యంత్రాంగం ఉందో పోలీసా లేకపోతే ఈగిల మరొకరా వాళ్ళ నుంచి ఒక రిప్రజెంటేటివ్స్ ఉండి దీన్ని మానిటరింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు ఇదే అంశంపై చర్చించడానికి చింతకాయల కృష్ణయ్య గారు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ జాయిన్ అవుతున్నారు డిబేట్లో. కృష్ణయ్య గారు, మీరు వీడియో ఆఫ్లో ఉన్నట్టుంది, ఒకసారి ఆన్ చేసుకోండి. సత్యం గారు, చెప్పండి. ఇక్కడే డీజీపీ ఒక మాట అన్నారు, మావోయిజం కంటే కూడా ఇప్పుడు సమాజాన్ని పట్టి పీడిస్తుంది డ్రగ్సే అని చెప్పేసి. అంటే ఇది ఒక రాష్ట్ర సమస్య కాదు, ఇది ఒక అంతర్జాతీయ సమస్య. మరి దీన్ని అంటే ఒక రాష్ట్ర సమస్యగానే దీన్ని చూస్తే అరికట్టడం సాధ్యం కాదేమో, ఇది ఒక అంతర్జాతీయ సమస్య చూస్తే అసలు కేంద్రం నుంచి ఎలాంటి చర్యలు వస్తే బాగుంటుంది? కేంద్ర స్థాయిలో కూడా దీనికి ఒక శాఖ ఉంది, దీనికి ఒక ఇన్స్టిట్యూషన్ కూడా ఉంది, వాళ్ళ ప్రయత్నం. కానీ కేంద్ర స్థాయిలో చేసే కృషి కన్నా గ్రౌండ్ లెవెల్ నుంచి ఎక్కువ కృషి చేస్తేనే రిజల్ట్ ఎక్కువ వస్తుంది. కేంద్రం నుంచి ఏం చేస్తారు, సర్వే చేస్తారు, ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు మన దేశంలో ఆల్కహాలిక్కులు, తీవ్రమైనటువంటి ఆల్కహాలిక్కులు 16 కోట్ల మంది ఉన్నారు. అట్లాగే డ్రగ్స్ చేసేటువంటి వాళ్ళు, గంజాయి తాగే వాళ్ళు 3 కోట్ల మంది ఉన్నారు. ఓపియం తాగే వాళ్ళు ఒక 2 కోట్ల మంది ఉన్నారు. ఎండిఎం కన్జంప్షన్ చేసే వాళ్ళు 1 కోటి. ఇట్లా రకరకాల సెన్సెస్ ఉన్నాయి. ఇదంతా మానిటరింగ్ చేసి రాష్ట్రాలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలవు. కానీ చేయాల్సింది మాత్రం గ్రౌండ్ లెవెల్ నుంచే ఈ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మనం ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి హెల్త్ ఈజ్ వెల్త్ అని మనం వింటున్నాం కదా. ఇవాళ హెల్త్ మానవ వనరులు లేనటువంటి దేశం, ఇవాళ మనుషులు యువకులు ఉన్న దేశం, మంచి అసెట్స్ ఉన్న దేశంగా భావిస్తున్నాం. ఇట్లా డ్రగ్స్ కు అలవాటు పడితే ఆరోగ్యం చెడిపోయినటువంటి ప్రజలు ఉంటే ఇది నెగిటివ్ వెల్త్, యూత్ అనేది నెగిటివ్ వెల్త్ గా మారుతుంది. అంటే మన దేశానికి వచ్చేది ఏం లేకపోక వాళ్ళ కన్జంప్షన్, వాళ్ళని భరించడం, వాళ్ళ వైద్యం, ఇవన్నీ కూడా నెగిటివ్ వెల్త్ గా మారుతుంది. తర్వాత సివి ఆనంద్ అనేది కరెక్ట్. ఏమిటి, ఇది మావోయిస్ట్ కన్నా ఎక్కువ ఇది ఉందనేది. ఇప్పుడు మావోయిజం తగ్గుముఖం పట్టింది కాబట్టి నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ సంఘటనలు, ఇవే సంఘటనలు ఎక్కువ అవుపడుతున్నాయి మనకు. తర్వాత ఆనంద్ స్వయంగా క్రికెటర్. ఈ పిల్లల్ని క్రీడల వైపు, కల్చరల్ యాక్టివిటీ వైపు డైవర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇవాళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అధ్వానంగా ఉన్నాయి. 2వ అంతస్తులో 3వ అంతస్తుల కాలేజీలు నడుస్తున్నాయి. నామ్స్ ప్రకారం డిగ్రీ కాలేజ్కు 14 ఎకరాలు ఉండాలి, జూనియర్ కాలేజీకి 7 ఎకరాలు ఉండాలంటే ఎక్కడో 20 కిలోమీటర్ల దూరంలో ఆ భూమి చూపెట్టి పర్మిషన్ తీసుకొని వచ్చి మాత్రం 2వ అంతస్తు 3వ అంతస్తుల కాలేజీలు నడుపుతారు. 24 గంటలు అదే పని. కానీ అదే ఒక 40 years బ్యాక్ అయితే, మా టైంలో అయితే 4 to 6 కంపల్సరీ గేమ్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. పిల్లలు ఇంకొక వైపు డైవర్ట్ చేయకుండా పిల్లలు కోర్టులో ప్లేస్ కోసం కొట్లాడేవాళ్ళు పీరియడ్, గేమ్స్ పీరియడ్ లో. అంత కమిట్మెంట్ ఉండేది టీచర్లకు కానీ పిల్లలకు కానీ. 4 to 6 క్యాంపస్ చూస్తే క్యాంపస్లు ఎక్కడ చూసినా 100 మంది క్రీడాకారులు క్రీడలు ఆడుతూ కనిపించేవాళ్ళు. ఇప్పుడు అసలు ఆ గ్రౌండ్ లేదు, క్రీడలు లేవు, పిల్లల ఇన్వాల్వ్మెంట్ లేదు. దాంతో వాళ్ళు చదువు నుంచి బయటకు వెళ్తే ఎటో ఒకవైపు అట్రాక్ట్ అవుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేటివ్ డయాస్ కూడా చూపెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి అట్లా మనం యాక్టివిటీస్ ను డైవర్సిఫై చేస్తే మంచి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, కానీ ల్యాబ్లు పెట్టి మెఫిడ్రిన్ లాంటిది తయారు చేసేంత వరకు కూడా నిఘా సంస్థలు ముందుగానే ఎందుకు గుర్తించలేకపోతున్నాయి? నిఘా సంస్థలు మాత్రమే గుర్తించలేవండి, ప్రజలు కూడా దానికి ఉండాలి. ఇప్పుడు అక్కడ ల్యాబ్ ఉంది, ల్యాబ్ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఏమి నడుస్తుంది, ఏం తయారు చేస్తుర్రు అనేటువంటిది ఒక కనీసం అబ్జర్వేషన్ లేదు. వీళ్ళు పోయి పట్టుకునేంత వరకు ఆ ల్యాబ్లు ఏం తయారు చేస్తుందో తెలియదు. ఏదో ఫార్మసీ ఫ్యాక్టరీ అనుకుంటారు. కాబట్టి నిఘా సంస్థలతో పాటు ప్రజల్ని కూడా ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడైనా జరుగుతుంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేటువంటిది ఖచ్చితంగా అటువంటి నిఘా ఉంటే, అటువంటిది ప్రజల్ని ఎడ్యుకేట్ చేసుకుంటే తేలికైనటువంటి విషయం. ఇవాళ డ్రగ్స్ తీసుకునేటువంటి పర్సంటేజ్ 1 or 2% ఉంటుంది. కానీ మిగతా ప్రజలందరూ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. వాళ్ళనే పట్టుకుంటే వెనక్కు తగ్గుతారు, కానీ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరు. తర్వాత వాళ్ళని ఇవాళ అనేక మంది వాలంటీర్స్ ఉన్నారు, స్వచ్ఛంద సంస్థలు పనిచేసే వాళ్ళు. స్వచ్ఛంద సంస్థలు కూడా వీటిని కండక్ట్ చేస్తున్నాయి, అనేక రకాలైనటువంటి వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాయి, మద్య నిషేధ కమిటీలు ఉన్నాయి, అనేక రకం ఉన్నాయి. వాటిని వాడుకోవాలి, వాటిని మోటివేట్ చేసుకోవాలి.
తర్వాత రెండోది పొలిటికల్ బ్యాకింగ్ ఉండటానికి వీల్లేదు. వీటి వెనకాల పొలిటికల్ బ్యాకింగ్ ఉండటానికి వీల్లేదు. వాడు ఆ ల్యాబ్ నడిపేవాడికి ఎవడో ఒక పొలిటికల్ బ్యాకింగ్ ఉంటాడు, లేదా పొలిటికల్ లీడర్ని పట్టుకుంటాడు. అక్కడి నుంచి ఫోన్లు రాగానే ఈ యంత్రాంగం అంతా న్యూట్రల్ అయింది. కాబట్టి వీటికి కఠినమైన శిక్షలు ఉంటాం. పొలిటికల్ బ్యాకింగ్ లేకుండా రాజకీయ నాయకులుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఓకే, అలాగే పిల్లల విషయానికి వస్తే ముఖ్యంగా టీనేజర్స్ కాబట్టి ఇలాంటి ట్రాప్లో పడేది అసలు ముందు కానీ దాని తర్వాత కానీ పట్టుబడ్డ తర్వాత కూడా ఎలాంటి ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుందంటారు? వీళ్ళని స్కూల్ లెవెల్, ముఖ్యంగా ఇంటర్ 10th క్లాస్ ఈ లెవెల్లో, డిగ్రీ ఫస్ట్ ఇయర్ 17 to 20 years ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. తర్వాత వీళ్ళకు స్కూల్లో పేరెంట్స్ చేయాలి, స్కూల్లో చేయాలి అని చెప్పాను. తర్వాత మనం చేసేటువంటి యాక్టివిటీస్లో ఇవాళ నేను చూసా అప్పుడప్పుడు సినిమాలో ద్రవిడ్ యాడ్ ఇస్తున్నాడు, ద్రవిడ్ తోటి ఇప్పిస్తున్నారు. పొగాకు నవిలితే క్యాన్సర్ ఎట్లా వస్తుందని, దవడ క్యాన్సర్ ఎట్లా వస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి, నోటి క్యాన్సర్ వస్తే ఎట్లా ఉంటుంది అనేది భయంకరంగా చూపెడుతున్నారు. అది ఆ యాడ్ కనుక చూస్తే పొగాకు నవలాలన్నా, పొగాకు కన్జ్యూమ్ చేయాలన్నా, లేకపోతే ఇతర ఏవైనా ఇటువంటి బై ప్రొడక్ట్స్ కన్జ్యూమ్ చేయాలంటే వణుకు వస్తుంది. కాబట్టి మనం చేసేటువంటి యాక్టివిటీస్ లో సినిమాలలో ఒక ఇన్సిడెంట్ చూపెట్టడం, సినిమాలో కథ నడుస్తుంటది, ప్యారలల్ గా అనేక ఉపకథలు చూపెడతారు. ఈ ఉపకథలో ఒక ఉపకథ ఏదైనా డ్రగ్ తీసుకుంటే ఎట్ట నాశనం అవుతాడు అనేటువంటి, ఇట్లా ఎవ్రీవేర్ టెక్స్ట్ బుక్ లో ఒక పేరా గాని, లేదా సినిమాలో ఒక విట్ గాని, ఇట్లా లేదా యాడ్స్ గాని, ఇట్లా అనేక లెవెల్స్ లో దీన్ని అటాక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే ఎడ్యుకేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఇన్ కేస్ ఎడిక్ట్ అయిన పిల్లలకి ఏం చెప్పాలంటారు? ఎలా బయటికి రావాలి? ఇప్పుడు డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. అవును, డీ అడిక్షన్ సెంటర్స్ సరిపోవట్లేదు. ఓకే, కాబట్టి ఎందుకంటే పిల్లలు ఎడిక్ట్ అయినటువంటి పిల్లల్ని మనం వద్దు, ఆ పని చేయొద్దు అని అంటే అది ఒక మాటతోటి పరిష్కారం అయ్యేటువంటిది కాదు. వాళ్ళకు ఒక ప్రాసెస్ ఉంది, వాళ్ళకు ఒక ప్రక్రియ ఉంది. దానికి కేవలం మెడిసిన్స్ ఇచ్చి డ్రగ్ మీద వికారం కలిగేటట్టు చేయటమే కాదు, ఆ ప్రక్రియలో భాగంగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ కూడా ప్రమాదం లేనటువంటి వైపు కన్జంప్షన్, ప్రమాదం లేనటువంటి టేస్ట్లు, అభిరుచులు, వీటన్నిటి కూడా ప్రత్యామ్నాయంగా వాటి పక్కన చూపెట్టి మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనకు డాక్టర్లు చెప్తున్నారు కదా, వాళ్ళు డీ అడిక్షన్ ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇవి కాక వాళ్ళని సైకియాట్రిస్ట్ కూడా వాళ్ళు తయారు చేసినటువంటి అవసరం ఉంది. ఇక తల్లిదండ్రుల్లో ఎలాంటి మార్పు రావాలి? అసలు పిల్లల్ని ఎలా గమనించుకుంటూ ఉండాలి? అంటే ముఖ్యంగా హై క్లాస్లోనే జరగట్లేదు, ఇటు నవేడేస్ చూస్తుంటే ఇద్దరు కూడా ఉద్యోగాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అసలు ఎలా హ్యాండిల్ చేయాలి, లేదా ఎలా మేనేజ్ చేసుకోవాలంటారు? అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఏమో వాళ్ళకు తెలియదు పిల్లలు ఏం చేస్తారు అనేది. పిల్లలు స్కూల్కి పోతున్నాం, కాలేజీకి పోతున్నాం అంటే ఉదయం 9ంటికి పోతుండు, 5ంటికి రాకపోతే ఎందుకు రాలేదని అడుగుతారు తప్ప, ఈ 9 to 5 ఏం చేశాడు, మళ్ళీ 5 to 8 ఏం చేస్తున్నాడు, ఫ్రెండ్స్ అని పోతున్నాడు ఏమిటి అని అనుమానించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత పిల్లవాడి బిహేవియర్లో తేడా వస్తుంది, ఫిజిక్ లో తేడా వస్తుంది, మాట తీరులో తేడా వస్తుంది. వీటన్నిటిని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో పేరెంట్స్ వాళ్ళ నిఘా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. దాని నిఘా అనవు కానీ మానిటరింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎడ్యుకేటెడ్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్స్ కు పోతే పిల్లలు వాళ్ళ ఇష్టానుసారం అది దరిదాపు బయటపడేంత వరకు గుర్తుపట్టనటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఆ డ్రగ్స్ కన్జంప్షన్స్ తోటి ఇంకా పక్కదారులు బట్టి అనేకమైనటువంటి కేసులు రావటం, యాక్సిడెంట్లు చేయటం, ఆడపిల్లని హెరాస్మెంట్ చేయటం, ఇవన్నీ జరుగుతా ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్. కాబట్టి పేరెంట్స్ ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, డిబేట్ లో జాయిన్ అవుతున్నారు చింతకాయల కృష్ణయ్య గారు, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్. నమస్తే కృష్ణయ్య గారు. మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒకసారి చెక్ చేసుకోండి. కృష్ణయ్య గారు ఆడిబుల్ ఉందా? ప్లీజ్. ఓకే, సత్యం గారు చెప్పండి. ఇప్పుడు ఈ డ్రగ్స్ సరఫరా నెట్వర్క్ లో సోషల్ మీడియా పాత్రని మనం ఎలా చూడాలి? సోషల్ మీడియా ఎక్కడైనా నెగిటివ్ ఎక్స్పోజ్ చేస్తుంది తప్ప
పాజిటివ్ వాళ్ళకు సహకరించి ఇది ఒక మంచి పని అని కానీ, లేదా ఇది ఎవరైనా దాన్ని ఆపితే ఇది అన్యాయం అని కానీ ఆ ఆస్పెక్ట్ లేదు. పాజిటివ్ నే రియాక్ట్ అవుతుంది మీడియా కానీ, సోషల్ మీడియా కానీ పాజిటివ్ రియాక్ట్ అవుతున్నాయి. కొన్ని ఛానల్స్ అయితే వీటికి వ్యతిరేకంగా యాడ్స్ కూడా ఇస్తున్నాయి. అన్ని కూడా సోషల్ మీడియా కూడా ఆ ఆస్పెక్ట్ లో వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సోషల్ మీడియాలో వీడియోస్ పోస్ట్ చేస్తే లక్షల మంది చూస్తున్నారు. ఫిజికల్ గా మౌఖికంగా మనం కలుసుకోవాలంటే కొన్ని వందల మందిని మాత్రమే కలుసుకుంటాం. కానీ వీటి ఎడల ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నటువంటి వీడియోలను అప్లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో వేల మందికి, లక్షల మందికి పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీడియా కూడా వాటి బాధ్యతగా భావించి వీటి మీద నెగిటివ్ గా వీడియోలు చేసి అప్లోడ్ చేస్తే సోషల్ మీడియా వల్ల అందులో పిల్లలకు ముఖ్యంగా ఇవాళ ఏది చూసిన దానికల్లా కూడా యూట్యూబ్ కానీ లేదా ఫేస్బుక్ కానీ ఎక్కువ చూస్తారు పిల్లలు. చిన్న పిల్లలు 5వ తరగతి పిల్లలు కూడా చూస్తున్నారు. కాబట్టి వాటిల్లో ఇవి అప్లోడ్ చేస్తే ఇంకా ఎక్కువ రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. పిల్లల్ని ముందే అడ్వాన్స్ గా ఎడ్యుకేట్ చేసుకుంటే మనం నిరోధించాల్సిన పని ఉండదు. వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటే ఆ వైపు మళ్ళీ అటువంటి అవకాశం లేదు. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, అలాగే సత్యం గారు, ఒక పిల్లలు మాత్రమే కాదు, ఇలాంటి టైంలో అంటే పట్టుబడ్డ వారిలో చూసుకుంటూ ఉంటే అప్పుడప్పుడు మనం సెలబ్రిటీస్ని కూడా చూస్తూ ఉంటాం. వారి స్థానం చూస్తే సమాజంలో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థానం వారిది. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? ఎలాంటి మార్పు రావాల్సిన అవసరం ఉంది? సెలబ్రిటీస్ అసలు సిగ్గుపడాలి. ఇటువంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతుంటే సిగ్గుపడాలి. ఒక సెలబ్రిటీ ఒక డ్రగ్సే కాదు, ఇవాళ చాలా మంది హీరోలు కూల్ డ్రింక్స్ లకి యాడ్స్ ఇస్తున్నారు. వాళ్ళ పిల్లలకు కూల్ డ్రింక్స్ దాపుతారానండి? ఎవరైనా లేదా ఒక నెల కూల్ డ్రింక్ తాపి వాళ్ళ మనవనికో, పిల్లడికో, అమ్మాయికో కూల్ డ్రింక్ తాపి ఏఐజీ నాగేశ్వర దగ్గరే తీసుకోమనండి. ఒక నెల కూల్ డ్రింక్ తాగితే గట్టి ఏమవుతుందో, పిల్లవాడి గట్టి ఏమవుతుందో. ఆయన నిజంగా బాగుందని అంటే మన అందరం ప్రచారం చేద్దాం. ఇవాళ హీరోలు అంటే, హీరోయిన్లు అంటే పెద్ద ఇన్స్పిరేషన్ యూత్ కు, స్టూడెంట్స్ కు. అవును, అంత ఇన్స్పైర్ చేస్తున్నటువంటి పిల్లల్ని పక్కదారి పెట్టించే యాళ్లలో వీళ్ళు నటించడం అనేటువంటిది చాలా అమానుష్యం. వీళ్ళు ఏమైనా పేదల? మనకు ఇప్పుడు ఆదర్శంగా ఉన్నాడు. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గెలిచి వచ్చిండు గోపిచంద్. గెలిచి వచ్చినప్పుడు కూల్ డ్రింక్ కంపెనీ యాడ్ అడిగింది. నేను ఇవ్వనన్నాడు. గోపిచంద్ కన్నా ఈ హీరోలు ఏం పేదవాళ్ళు గారుగా. అటువంటి క్రీడాకారుడు, ఛాంపియన్గా వచ్చినటువంటి క్రీడాకారుడు, నేను కూల్ డ్రింక్ యాడ్ ఇవ్వను, నేను దాన్ని వాడలేదు, నా ఎనర్జీకి అది కారణం కాదు, నా ఛాంపియన్షిప్ లో దాని పాత్ర లేదని రిజెక్ట్ చేశాడు. ఇవల్ల నీ హీరోలు గోపిచంద్ కన్నా పేదవాళ్ళ? ఎందుకు డ్రింక్స్ కి ఇస్తున్నట్టు? ఇలా డ్రింక్స్ చేసేటువంటి హీరోల కుటుంబ సభ్యులు కూల్ డ్రింక్ తాగుతారా? వాళ్ళు ఏం జ్యూసులు తాగి పిల్లలకేం, అభిమానులకేం కూల్ డ్రింక్ తాగమని చెప్తారు. ఇది చాలా దారుణమైనటువంటి రిజల్ట్ వస్తుందని కూల్ డ్రింకుల మీద టెస్ట్ చేసినటువంటి వాళ్ళు అనేకమైనటువంటి రిసెర్చ్ రిపోర్ట్స్ ఉన్నాయి. వీటిలో ప్రకాశం జిల్లానైతే ఒకప్పుడు 30 ఏళ్ల కింద పత్తికి జబ్బులు వస్తే కూల్ డ్రింక్ విచ్కారు చేస్తే పోయిందన్నారు. కాబట్టి ఇటువంటి సెలబ్రిటీస్ ఖచ్చితంగా ఈ విషయంలో వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువంటిది వాళ్ళు బాధ్యత తీసుకోగాక యూత్ ని, స్టూడెంట్స్ రాంగ్ ట్రాక్ లో పెట్టేందుకు యాడ్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళే డ్రగ్స్ కన్జంప్షన్ చేశారనేటువంటి వార్తలు వస్తే చాలా హృదయ విదారకంగా ఉంటున్నాయి నాకైతే. వాళ్ళే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనే వార్తలు వస్తుంటే. కాబట్టి ఈ ఆస్పెక్ట్ లో వాళ్ళ మరొకసారి ఆలోచించాలి. ఓకే, కృష్ణయ్య గారు, అండ్ రీసెంట్గా చూస్తే మనకి ఒక ల్యాబ్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారీ కేంద్రం నుంచి పట్టుబడిన విషయం మనకి తెలిసిందే. అయితే అసలు లోపం ఎక్కడ జరుగుతుంది అనుకోవాలి? డీజీపీ లాంటి వ్యక్తి కూడా ఒక మాట అన్నారు, డ్రగ్స్ సమాజానికి చాలా డేంజరస్గా చూడాలి మావోయిజం కంటే అని. అసలు లోపం ఎక్కడ జరుగుతోంది? ఎలాంటి చర్యలు తీసుకుంటే సమూలంగా అరికట్టే ఛాన్స్ ఉంది? అసలు ఛాన్స్ ఉందా అంటారా, లేదంటారా? ఛాన్స్ ఖచ్చితంగా ఉందమ్మా. ఇప్పుడు సార్ ఆల్ రౌండ్ మొత్తం టోటల్ చెప్పాడు. ఆ డ్రగ్స్ ఉత్పత్తి నుంచి కన్జంప్షన్ వరకు ఏమి చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా చెప్పాడు. కానీ ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, విద్యార్థులు అయితేనేమి, ఈ సాఫ్ట్వేర్స్, ఈ సినిమా ఫీల్డ్స్, వీళ్ళంతా కొంచెం మానసికంగా కొంత ఒత్తిడికి లోనవుతూ ఈ డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒత్తిడి, ఏ ఒత్తిడి అనేది మనకి కనిపెట్టాల. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్స్ ఈ మధ్యలో అధికంగా ఈ డబ్బులు సంపాదించడం వల్ల వాళ్ళు కనీసం ఫ్యామిలీస్ మీద కూడా దృష్టి పెట్టకుండా ఈ డ్రగ్స్ మీద అలవాటు పడుతున్నారు.
ఇంకా ఖచ్చితంగా ఎందుకంటే ఈ ఈజీగా మనీ ఎప్పుడు అర్నింగ్ అవుతున్నారో ఈ అర్నింగ్ డబ్బును ఎలా స్పెండ్ చేయాలో వాళ్ళకు తెలియక ఈ విధంగా డ్రగ్స్ మీద అలవాటు పడి లైఫ్ ను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్స్ మీద కూడా దృష్టి పెట్టాలా. యాక్చువల్ గా పోలీసు అన్ని విధాల స్టెప్స్ ఏం తీసుకుంటున్నారు, వాళ్ళ విధి నిర్వహణ ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, సీజ్ చేస్తున్నారు. ఈ మధ్యలో రీసెంట్ గా 27 కేజీలో డ్రగ్స్ ని సీజ్ చేసి ఆ డ్రగ్స్ తయారు చేసే కేంద్రాన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుని చేశారు హైదరాబాద్ లో. అట్లా దానికి రకరకాల వ్యవస్థలు ఉన్నాయి. వ్యవస్థలతో పోలీసు పని విద్యుక్త ధర్మాన్ని వాళ్ళు నెరవేర్చుతున్నారు, కంట్రోల్ చేస్తున్నారు. కానీ ఈ వ్యాస్ట్ ఈ హైదరాబాద్ సిటీ అలాంటిది ఈ జనాభా సంఖ్య విపరీతంగా పెరగడం వల్ల ఎక్కడ ఏం జరుగుతుందో సామాన్యంగా పోలీసులే కాదు, సార్ చెప్పినట్టుగా తల్లిదండ్రుల బాధ్యత కూడా చాలా ఎక్కువ ఉంటుంది, ఆ ఇన్స్టిట్యూషన్స్ బాధ్యత కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏ వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నా ఖచ్చితంగా కనిపెట్టేయచ్చు. ఎందుకంటే వాడి ముఖంలో కలయికలు, వాడి ప్రవర్తన, వాడి నడత అన్ని ఖచ్చితంగా తెలుస్తాయి. కాబట్టి కంట్రోల్ చేయాల్సిన విధి విధానాలు ఎన్ని ఉన్నా నేను అనుకునేది ఏమంటే ఆ డ్రగ్స్ తీసుకునే ముందు ఎందుకు తీసుకుంటున్నాను, నేను డ్రగ్స్ దేని కొరకు తీసుకుంటున్నాను అనే ఒక మానసిక స్థితిని ఒక ప్రవర్తన చేసుకుంటే ఈ డ్రగ్స్ ఆటోమేటిక్ గా అన్ని విధాలా కంట్రోల్ చేయొచ్చు. అది లేకుండా మనం ఏం చేసినా తాగేవాడు ఏ విధంగానో ఎక్కడో పోయి డ్రగ్స్ తీసుకునే ఉంటాడు, తీసుకుంటూనే ఉంటాడు. మనం ఎంతమందిని ఎన్ని లక్షల మందిని కంట్రోల్ చేయగలం మనం అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ప్రివెన్షన్ చేయాలని ప్రయత్నించినా ఈ పెద్ద పెద్ద సిటీల్లో ఎక్కడైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, ఎక్కువ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఈ వాళ్ళు ఎక్కువ ఉన్నారో అక్కడ ఈ డ్రగ్స్ వినియోగం కానీ, ఉత్పత్తి కానీ, నిల్వలు కానీ, ఈ అమ్మకాలు కానీ జరుగుతూనే ఉన్నాయి. దక్కింది ఇప్పుడు ఈ డ్రగ్స్ మీద చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పడం వాస్తవమే. కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే చాలా పోలీస్ వ్యవస్థ. ఓకే, థ్యాంక్ యూ కృష్ణయ్య గారు, అండ్ థ్యాంక్ యూ అందే సత్యం గారు. మీరు మీ విలువైన సూచనలు అందించినందుకు ఈరోజు స్పెషల్ డిబేట్లో జాయిన్ అయ్యి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. నమస్తే.